శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 31వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసొస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూసినట్లయితే గనుక అదృష్టం అనేది నిశ్శబ్దంగా మీ ఇంటి తలుపు తట్టేటటువంటి రోజుగా మారబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. గతంలో మీ పైన నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించి మీ జీవితంలో ఒక నూతన మార్పుకు కారణమయ్యేటటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఈరోజు ఉంటోంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చే సమయం ఆసన్నమవుతోంది. కార్యాలయంలో కూడా వీరికి మీ పైన ఉన్న విశ్వాసం మరింత పెరగబోతోంది. నూతన బాధ్యతలు వచ్చినా కానీ వాటిని మీరు ధైర్యంగా స్వీకరించండి. ఉద్యోగ మార్పుని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఇక సానుకూలమైన సమాచారం అందే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారస్తులకి ఈరోజు కొత్త వ్యూహాలను రూపొందించడం కోసం అనుకూలమైనటువంటి సమయంగా మారుతోంది. నూతన కస్టమర్ల కంటే కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఖాతాదారులతో సంబంధాలను బలోపేతం చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు సూచనలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న మార్పులకి కూడా వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థికంగా కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉండబోతూ ఉంది. గతంలో నిలిచిపోయిన ఒక చెల్లింపు ఇప్పుడు అందే అవకాశాలున్నాయి. అదే సమయంలో విలాసవంతమైన ఖర్చుల కంటే కూడా అవసరమైన ఖర్చులకే మీరు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. పొదుపు చేయాలి అనే ఆలోచన మీకు భవిష్యత్తులో మేలుని కలగజేస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఇప్పుడు ఆనందమైనటువంటి వాతావరణం నెలకొంటోంది. ఇంట్లో నవ్వులు సంతోషాలు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం కూడా మీకు లభిస్తోంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తోంది. ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే మంచి అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే శక్తి బాగానే ఉంటుంది. అయితే తీపి పదార్థాలు బయట ఆహారం ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఉదయం కొద్దిసేపు యోగా లేదా ధ్యానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మేషరాశి వ్యక్తులకు ఈరోజు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి మీరు లక్ష్మీదేవిని దర్శించి తామర పువ్వులు లేదా తెల్లటి పూలతో పూజ చేయండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 54 సార్లు జపించండి. మీకు సాధ్యమైతే ఒక మహిళకు పసుపు కుంకుమ లేదా తెల్లటి మిఠాయి దానం చేయండి. ఈ పరిహారం వల్ల లక్ష్మీ కటాక్షం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.